క్యాన్సర్ ఉన్న వాళ్ళకి బెస్ట్ రెసిపీ చెప్తాను. చాలా పోషక విలువలు ఉన్న బ్లాక్ రైస్ పాయసం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. ప్రస్తుతం ఇప్పుడు నా చేతిలో వచ్చేసేసి బ్లాక్ రైస్ అయితే ఉంది. ఈ బ్లాక్ రైస్ గుణాల గురించి, దీన్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలనే దాని గురించి మనమైతే ఒక వీడియో చేసాము. ముఖ్యంగా వచ్చేసేసి క్యాన్సర్ ఉన్న వాళ్ళకి ఈ బ్లాక్ రైస్ అయితే ఒక దివ్యౌషధంగా పనిచేస్తుంది అని చెప్పేసి డాక్టర్ ఓం ప్రకాష్ గారు చెప్పారు. సో ఇప్పుడు వచ్చేసి ఈ బ్లాక్ రైస్ని తినేటప్పుడు కొంచెం మనం వేరే విధంగా ఫీల్ అవుతా ఉన్నారు అని చెప్పి కమెంట్ వచ్చాయండి. సో అట్లాంటి వారికి ఒక బెస్ట్ రెసిపీ చెప్తాను, దాంతో మీరు తినచ్చు ఈజీగా అని చెప్పేసి అంటా ఉన్నారు. డాక్టర్ ఓం ప్రకాష్ గారు ఉన్నారు, యోగా థెరపిస్ట్, అదేవిధంగా ప్రముఖ న్యూట్రిషనిస్ట్. హాయ్ సార్. హాయ్ సార్. చాలా వరకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చిందండి బ్లాక్ రైస్ గురించి. సో క్యాన్సరు అసలు అనేది ఎందుకు మనకు ఈ విధంగా ఉంది అంటే, ఒకప్పుడు మనం చూస్తే ఇంటికి ఒక డయాబెటిక్ పేషెంట్ అయితే ఉన్నారు. రాబోయే రోజుల్లో మనం ఈ క్యాన్సర్ని నియంత్రించకపోతే ఇంటికి ఒక క్యాన్సర్ పేషెంట్ ఉంటాడు అని కూడా కొన్ని అధ్యయనాల్లో బయటపడతా ఉన్నాయి. సో అసలు ఎందుకు ఈ క్యాన్సర్ కణాలు మనకి ఈ విధంగా? మీరు అన్నట్టుగా ఇంకో పాయింట్ యాడ్ చేయొచ్చు. ఇప్పుడు ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత పీజీ చేస్తారు. సో ఆ పీజీ చేయడంలో ఏది ఎక్కువ డిమాండ్ ఉంటే దానికి ఎక్కువ వెళ్తారనమాట. సో ప్రజెంట్ ఎక్కువ డిమాండ్లో ఉన్న పీజీ ఎంబీబీఎస్లో అంటే రేడియాలజీ. రేడియాలజీ ఎందుకు వస్తుంది? క్యాన్సర్ పేషెంట్ పెరుగుతున్నారు కాబట్టి. సో బేసిక్గా మనం వాడే పాత్రలు కూడా కౌంట్ చేస్తాయి. అంటే ఎక్కువగా అల్యూమినియం పాత్రలు వాడడం, తర్వాత ఈ రిఫైన్డ్ ఆయిల్స్ వాడడము, ఇవన్నీ కూడా ఈ క్యాన్సర్ కి దోహదపడుతుంటాయి. ఏదో ఒక పర్టికులర్ ఆర్గాన్ లో ఒక సెల్ దాని జెనెటిక్ మోడిఫికేషన్ అంతా డ్యామేజ్ అవుతుంది. సో అది మనకు పూర్వకాలంలో ఒక సామెత ఉంది, తాను చెడ్డ కోతి వనమల్ల చెడిపోయారు. ఒక కోతి చెడిపోయింది అనుకో, అడవంతా కూడా మిగతా కోతుల్ని పాడు చేస్తుంది, తెలుసు కదా. సో అలా ఆ డ్యామేజ్ అనే సెల్ గమ్ములు ఊరుకోకుండా ఆ పర్టికులర్ ఆర్గాన్ లో ఉండే మిగతా మంచి సెల్స్ ని చాలా ర్యాపిడ్ గా డ్యామేజ్ చేస్తుంది, చాలా ర్యాపిడ్ గా. సో అందుకే క్యాన్సర్ 3rd స్టేజ్ 4th స్టేజ్కి వెళ్తే ఆ పర్టికులర్ ఆర్గాన్ తీసేస్తారు. ఓకే. అవును సార్. ఇప్పుడు అసలు క్యాన్సర్ అనేది, మేము క్యాన్సర్ బారిన పడ్డాము అని చెప్పేసి ఏమైనా సింటమ్స్ ఉంటాయండి? ఎట్లా వాళ్ళకి చాలా డిస్కంఫర్ట్ ఉంటుంది ఆ పర్టికులర్ ఆర్గాన్ లో. కొంతమందికి పెయిన్ రావడం, ఎస్పెషల్లీ పెయిన్ చాలా ఎక్కువ ఉంటుంది. డిఫరెంట్ డిస్కంఫర్ట్స్ అంటే పర్సన్ ని బట్టి, ఆ పర్టికులర్ లొకేషన్ ని బట్టి ఉంటుంది అనమాట. ఇప్పుడు మీరు చాలా మందిలో చూస్తే విమెన్ లో బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది. సో ఆ మెమేలియల్ గ్లాండ్ ని మొత్తం తీసేస్తుంటారు. సో ఇలా రాకుండా ఉండాలంటే ఫ్యూచర్ లో మీకు అలాంటి ఫేస్ చేయొద్దు అని అనుకుంటే, ఇప్పటి నుంచి మేము చూపించేది రెసిపీ ఉందో దీన్ని ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్లుగా ముందుగానే బ్లాక్ రైస్ ని అలవాటు చేసుకుంటే, అంటే క్యాన్సర్ వచ్చిన వాళ్ళు తినాలా లేదంటే రాకుండా కూడా తినాలి? రాకుండా ఉన్న వాళ్ళు కూడా తినాలి. మనం ముందుగా చెప్పుకున్నాం ఏంటంటే ఇది వెయిట్ లాస్ కూడా పనిచేస్తుంది. అంటే మనకున్న ఫాస్ట్ పేస్ లైఫ్ లో అన్ని ఫాస్ట్ గా జరిగిపోతున్నాయి. అలా జరగకుండా, అండ్ ఎస్పెషల్లీ డైజెషన్ కూడా చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. డైజెషన్ చాలా ఫాస్ట్ గా జరగడం వల్ల ఇమ్మీడియట్ గా ఆ బ్లడ్ షుగర్ లెవెల్ అనేవి పెరుగుతున్నాయి. సో ఈవెన్ డయాబెటిక్ కూడా ఇది మంచి రెమెడీగా పనిచేస్తుంది. ఇదేం చేస్తుంది? డైజెషన్ ప్రాసెస్ స్లో డౌన్ చేస్తుంది. అంటే బ్లడ్ లోకి షుగర్ రిలీజ్ అనేది చాలా స్లో అవుతుంది. సో తద్వారా ఇన్సులిన్ అనేది సమర్థవంతంగా పనిచేస్తుంది. డయాబెటిక్ ఉన్న వాళ్ళు తినొచ్చు, లేని వాళ్ళు ఫ్యూచర్ లో రాకూడదంటే కూడా తినొచ్చు. సో రెసిపీ ఎట్లా చేయాలి? సో ఇంతకుముందు మనం రైస్ చెప్పాం, రైస్ చాలా ఇబ్బంది పడ్డారు. సో ఇబ్బంది పడకుండా ఉండడానికి మనం కూడా పాయసం చేస్తాం. మంచి ఎప్పుడు కొంచెం హార్డ్ గానే చాలా తొందరగా యాక్సెప్ట్ చేయాలి. సో అందుకే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే, మనం దీంతో పాయసం చేస్తున్నాం. ఆల్రెడీ మనం బ్లాక్ రైస్ వండేసి పెట్టుకున్నాం. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే బౌల్లో నెయ్యి వేస్తాం. నెయ్యి వేసేసి ఈ వేడెక్కిన నెయ్యిలో మనం ఈ జీడిపప్పుని వేయించి పెట్టుకుంటాం. ఓకే. న్యూట్రిషనిస్ట్ దగ్గర ఉన్న గొప్పతనం అదే, అంటే మన నోరు యాక్సెప్ట్ చేయదు కొన్ని పదార్థాలు. అది హెల్దీ అని మనకు తెలుసు కానీ తినలేము. ఎగ్జాక్ట్లీ. అట్లాంటి వాటిని టేస్టీగా ఎలా తినొచ్చు అని చెప్పేసి చెప్తా ఉంటారు. ఎగ్జాక్ట్లీ. సో దీంట్లో ఈ జీడిపప్పుని మనం వేయించి పెట్టుకుందాం. సో నెయ్యి మరిగిన తర్వాత ఆ నెయ్యిలో మనము ఈ జీడిపప్పుని వేయించేసి పెట్టుకుందాం. చిన్న పిల్లల్లో కూడా చూస్తా ఉన్నాం. అవునండి, చాలా చిన్న ఏజ్ లో వస్తుంది. సార్ నేను ఇంట్రొడక్షన్ లో చెప్పాను కదా, అంటే
ఇంటికి ఒక డయాబెటిక్ పేషెంట్ ఎట్లా అయితే ఈ మధ్య ఉంటా ఉన్నారో ఎస్ ఎస్ క్యాన్సర్ పేషెంట్స్ కూడా తయారవుతారు అని చెప్పేసి కొన్ని అధ్యయనాలు Yes, చెప్పాయి. yes, నిజంగానే predictions. ఆ విధంగా ఉందా అండి? డెఫినెట్గా Yeah. చాలా డెఫినెట్గా ఉంటుందండి. మ్మ్. సో ఇవి వేగిపోయాయి కాబట్టి మనం తీసేద్దాం. మ్మ్. తీసేసి ఇదే నెయ్యిలో మనం ఆ రైస్ ఆ తర్వాత పాలు వేసేసి మనం దాన్ని చేసేసుకుంటే ఓకే. మనకు వేడి వేడి పాయసం అనేది రెడీ అవుతుంది. పాయసం చేస్తున్నారా? ఎస్ ఎస్ బ్లాక్ రైస్ తో మనం పాయసం చేస్తాం. బ్లాక్ రైస్ పాయసం. ఈ ఆల్రెడీ మనం వండి పెట్టుకున్న రైస్ ఉంది కదా, ఆ రైస్ని ఈ నెయ్యిలో వేసేస్తాం. వేసేసి ఇది మామూలుగా మన రైస్ చేసినట్లే చేయాలండి? లేదండి, దీన్ని కొంచెం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నానబెట్టుకోవాలి. దీన్ని ఒక మినిమం హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. మినిమం ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాలి. తర్వాత వాటర్ కూడా ఎక్కువ పడుతుందండి దీనికి. మనకు ఓకే. రెగ్యులర్గా బట్టే రైస్కి పట్టే వాటర్ కంటే దీనికి కొంచెం వాటర్ రిక్వైర్మెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే. యా సేమియా పాయసం విన్నాను, బెల్లం పాయసం విన్నాను, శనగపప్పుతో వేసే పాయసం విన్నాను, బ్లాక్ రైస్ పాయసం ఇప్పుడే వింటా ఉన్నాను. ఓకే. ఒక కప్పు రైస్ కి 4 కప్పులు నీళ్ళు. 4 కప్పులు నీళ్ళు యాడ్ చేసి కుక్కర్లో కూడా దాదాపు మనం రెగ్యులర్ రైస్ 3-4 విజిల్స్ సరిపోతుంది కదా. ఇది కొంచెం ఎక్కువ టైం పడుతుంది, ఒక 5-6 విజిల్స్ వరకు కూడా పెట్టుకోవాలి. చూసుకోవాలి మనం, అంటే చెక్ చేసుకోవాలి మధ్యలో రైస్ కంప్లీట్ కుక్ అయిందా లేదని చెక్ చేసుకోవాలి. లాస్ట్ టైం ఓం ప్రకాష్ గారు అయితే ఆ టేస్ట్ చూపించారు. టేస్ట్ మరి అద్భుతంగా ఉందనేది కాదు కానీ ఓకే, కానీ హెల్త్కి మంచిది. ఎగ్జాక్ట్ ఆ వాల్యూస్, ఆ న్యూట్రిషన్ వాల్యూస్ గురించి మనం ఆలోచించాలంటే ప్రతిసారి మన టేస్ట్ గురించి కంగారు పడకూడదు. ఎందుకంటే ఏవైతే టేస్టీ ఐటమ్స్ ఉన్నాయో అవన్నీ మనకు ప్రతిసారి యూస్ఫుల్ అవుతాయని గ్యారంటీ ఏం లేదు. కలర్ కూడా చేంజ్ అయిపోయింది, పింక్ కలర్ లో వచ్చేసింది. ఆ పాలు తెల్లగా ఉన్న పాలు కూడా పర్పుల్ కలర్ లో వచ్చేసింది. ఈ బ్లాక్ రైస్ కి పంటకు ఉన్న గొప్పతనం ఏంటంటే ఆ పంట ఆకులు అదే విధంగా కాడ మొత్తం అన్ని కూడా బ్లాక్ వచ్చేసేస్తుంది. ఎగ్జాక్ట్లీ. రైస్ కుక్ అయిపోయింది కాబట్టి మనం బెల్లం వేసేసుకుందాం దీంట్లో. సో బెల్లం తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ కూడా మనం వేసేసుకుంటే, ఆల్రెడీ ఇందాక మనం నెయ్యిలో వేయించి పెట్టుకున్న కాజు ఉంది కదా, సో కాజుని కూడా దీంట్లో వేసేసుకుంటాం. సో ఆల్మోస్ట్ ఇది కుక్ అయిపోయింది కాబట్టి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. సో టేస్టీ బ్లాక్ రైస్ పాయసం స్మెల్ కూడా వస్తా ఉంది. పాయసం మనకు రెడీ అయిపోయింది. డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు మీ టేస్ట్ గురించి. బేసిక్ గా మన మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే మన వ్యూయర్స్ కి ఒక మంచి బలవర్తకమైన పోషకాలతో కూడుకున్న ఆహార పదార్థం మనం వాళ్ళకి అందిస్తున్నాము అనేది మన ప్రైమరీ ఎయిమ్ అన్నమాట. సో మన టేస్టీ బ్లాక్ రైస్ పాయసం అనేది రెడీ అయిపోయింది. సో మనం సర్వ్ చేసుకొని వేడివేడిగా తినేసేయచ్చు. ఇంకా ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయండి? అంటే క్యాన్సర్ రాకుండా వెయిట్ లాస్ ఉపయోగపడుతుంది, ప్లస్ మీరు ఫ్యూచర్ లో డయాబెటిక్ అవ్వకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. చెప్పాను కదా ఇంతక మనం ఉన్న ఫాస్ట్ పేజ్ లైఫ్ లో మనం తినే ఫుడ్ కూడా అలాగే ఫాస్ట్ పేజ్ లో వెళ్ళిపోతుంది. ఇప్పుడు సార్ ఒక డౌట్ ఏంటంటే, ఇది నాకు వచ్చిన డౌట్. నేను లాస్ట్ టైం తిన్న తర్వాత ఇది అరగడానికి చాలా టైం పడుతుంది ముందు అన్నారు. ఎగ్జాక్ట్లీ. సో ఆకలి కూడా తక్కువ వేస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో ఏంటంటే మళ్ళీ జీర్ణ వ్యవస్థ మీద ఏమైనా ఇబ్బంది పడే ఏమి ఉండదు. చాలా హ్యాపీగా మీరు తినేసేయచ్చు, ఇబ్బంది ఏం లేదు. మొత్తానికి ఫైనల్ గా పాయసం రెడీ అయిపోయింది. బ్లాక్ రైస్ పాయసం మామూలు పాయసం కాదు, ఇలాంటి పాయసం కాదు. చాలా పోషక విలువలు ఉన్న బ్లాక్ రైస్ పాయసం. ఫ్యూచర్ లో డయాబెటిక్ రావద్దన్నా, ఫ్యూచర్లో క్యాన్సర్ బారిన పడొద్దన్నా కూడా, ఫ్యూచర్లో వెయిట్ గెయిన్ అవ్వకుండా ఉండాలన్నా, మీ డైజెషన్ ఒక ట్రాక్లో ఉండాలన్నా కూడా ఈ చాలా మంచి టేస్టీ బ్లాక్ రైస్ పాయసం మనం చేయడం జరిగింది. సో ఇంకెందుకు ఆలస్యం, మనం టేస్ట్ చేద్దాం. చాలా అద్భుతంగా ఉంది సార్. అంటే టేస్ట్ పరంగా కాదు, పోషక విలువల పరంగా చాలా అద్భుతమైంది అనమాట.
ఈ బ్లాక్ రైస్ మామూలుగా తిన్నాను కదా, సో దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. ఎగ్జాక్ట్లీ. అదే అంటే మనకు వ్యూయర్స్ కామెంట్ పెట్టారు కదా, అది కొంచెం యాక్సెప్ట్ చేయట్లేదు అన్నారు కాబట్టి, సో ఇలాంటిది మనం ఇంట్రడ్యూస్ చేస్తే ఏమవుతుందంటే ఫ్యూచర్లో వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తారంటే, మామూలుగా మీరు రెగ్యులర్ రైస్ తినేసి అంటే ఫ్యూచర్లో రావద్దు అనుకునే వాళ్ళు ఒక బౌల్ ఇలా తినేసారనుకోండి, చాలా ఇది హెల్ప్ఫుల్ ఏంటి సార్ అంటే డైలీ తీసుకోవచ్చు. ఓకే ఓకే, మీకు యాక్సెప్టబుల్ గా ఉంది చాలా చాలా బాగుంది. Yes, yes, yes. Daily తీసుకోవచ్చు. ఇది మొత్తం మీద ఈ బ్లాక్ రైస్తో అయితే చాలా ఉపయోగాలు ఉన్నాయి. క్యాన్సర్ రాకుండా ఉండడం కోసం ఉపయోగపడుతుంది, అదేవిధంగా వెయిట్ గెయిన్ అవ్వకుండా ఉండడం కోసం ఉపయోగపడుతుంది. సో ఇంకా డయాబెటీస్ రాకుండా కూడా ఉపయోగపడుతుంది అని చెప్పేసి అంటున్నారు. స్వీట్ అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా రెసిపీని ట్రై చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.